అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక తీపి కబుర్ని అయితే అందించబోతోందండి కేంద్రం. అదేంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ ఒక శుభవార్త అయితే రాబోతోందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకొక 2 రోజుల్లో మనకు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది. ఈ ఫిబ్రవరి 1వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన పెరుగుదలకు సంబంధించి డబ్బులు అయితే 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు చేస్తామని చెప్పడం జరిగింది కదండి. దానికి సంబంధించిన బడ్జెట్ని అయితే రూపొందించడం జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి 1వ తేదీన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నిధులు కేటాయించడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి నెల 1వ తేదీ పైన మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతున్నాయి. రైతన్నులందరికీ ఇది పండగలాంటి శుభవార్తనే చెప్పుకోవాలండి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మనకు సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. అంటే పొలం 5 ఎకరాల కన్నా లోపుగా ఉండాలి, ఎక్కువ అయితే ఉండకూడదు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడి ఉండాలి, అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉండాలన్నమాట. తెల్ల రేషన్ కార్డుని అయితే కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. ఇవన్నీ ఉన్నట్టయితే మనము పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మనం వివరాలను ఎంటర్ చేసి మనము కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత వచ్చేసి మనకు మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక 17వ విడత మనకు వారణాసిలో రిలీజ్ చేశారు. 18వ విడత 17వ విడతలో 2,000 చొప్పున అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక 19వ విడత ఏకంగా 6,000 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. రైతుల ఖాతాలోకి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అయితే చేరబోతున్నాయి. ఇంకా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఆంధ్రప్రదేశ్లోని రైతులు అప్లై చేసుకోవాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కలిగి ఉండాలండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అప్లై చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇదండి పీఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.